సేవకులారా సువార్తికులారా దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలము మన మధ్యలో దేవుని వాగ్దానాన్ని పెట్టుకున్నందుకు ప్రత్యేకమైన నా ప్రభు యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. అయితే ఈరోజు మనతో మాట్లాడిన మాట 27 మత్తయి సువార్త 27వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన మాట. 27వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట, వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చిట్టి వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి. ఆయన వస్త్రములు పంచుకొనిరి. రక్షణ అనే వస్త్రాన్ని పంచుకుంటున్నారు. రక్షణ అనే వస్త్రాన్ని పంచుకుంటున్నారు. ఎలాంటి చిట్టీలు వేసుకొని. ఏ రక్షణ వస్త్రం అండి? ఆయన మన కొరకు రక్షణ కోసం మన ప్రయాసపడుతుంటే, మన కొరకు, నీ కొరకు, నా కొరకు సిలువ వేస్తుంటే ఆయన నామాన్ని చిట్టీలు వేసుకుంటున్నాము. ఆయన నామాన్ని అనేక రకరకాలుగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఆయన నామాన్ని మన ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నాము. ఆయన నామాన్ని మనకి ఇష్టమైన చోట ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నాం. కరెక్ట్ కాదు ప్రియ సహోదరి సహోదరులారా. అలనాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేక చోట్ల విమర్శించారు, రకరకాలుగా దూషారు, రకరకాలుగా మాట్లాడారు. అయినా కూడా ఆయన గొప్పవాడు కనుక తను తగ్గించుకున్నాడు. ఈరోజు నీవు నేను ఏం చేస్తున్నాం? ఎందుకంటే అది మన కొరకు, రక్షణ కొరకు వచ్చాడు, తగ్గించుకున్నాడు. ఈలోపు వచ్చేది ఎలా తెలుసా? ఉగ్ర రూపంలో రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు రకరకాలుగా ఇక మనం చెప్పరాని సఖ్యం, అది ఇంకా చెప్పరాని సఖ్యం కనుక దయచేసి ఇప్పటికైనా సరే ఆయన మాట్లాడుతున్న మాట, ఆయనను సిలువ వేసిన పిమ్మట చిట్టీలు వేసుకున్నారంటండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికైనా సరే మనం చేస్తున్న ప్రార్థన, మనం ఉంటున్న ఉపవాసము, మనం నడుస్తున్న సంఘము, మన మందిరాల్లో అన్నిట్లో మనతో దేవుడు తోడుతో దేవుని యొక్క నడతలో పాస్టర్ గారు చెప్తున్న మాటలు లోబడుతున్నామా? లేకపోతే ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ మాట మాట్లాడుతున్న మాట చెప్తున్న మాట అప్పుడు చిట్టీలు వేశారు. ఇప్పుడు మనం రకరకాలుగా చేస్తున్నాం. మన వస్త్రాలు ఎలా ఉన్నాయి, మన అలంకరణ ఎలా ఉంది, మన స్థితిగతులు ఎలా ఉన్నాయి, అసలు ఎలా ఉన్నాం, ఎక్కడున్నాం ఒకసారి గ్రహించుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువలో ఈ యొక్క సమయాల్లో ఒక మాట మాట్లాడాలని ఈ యొక్క వాక్యాన్ని పెట్టాను. అది త్వరలో శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వేరేతనం ఉంది, నేను పంపించబోతున్నాను. దేవుని చిత్రం అయితే ప్రార్థించండి. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామానికి వేళలేని స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, మా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చినప్పుడు నా తండ్రి, అయ్యా తెలియక నా తండ్రి, తెలియని వారు చాలామంది ఉన్నారు. నా ప్రజలు ఎంతో ఉన్నారని మీరు చెప్పిన మాట ప్రకారంగా తెలియక నా తండ్రి మీ యొక్క వస్త్రాలని, మిమ్మల్ని నా తండ్రి రకరకాలుగా నా తండ్రి దూషించారు, రకరకాలుగా ఉమ్ము పూశారు, అయా ముళ్ళ కిరీటం పెట్టారు నా తండ్రి, రకరకాలుగా మేకులు కొట్టారు నా తండ్రి, రక్తం చిందించారు. మీరు నా కొరకు, మా కొరకు రక్తం చిందించిన ఈ రక్తంను బట్టి ఇప్పుడు మేము పరిశుద్ధంగా ఉన్నాం. ఆయన నిశ్చితమైతే ఈ యొక్క పరిశుద్ధతలో మేము అనుదినము నా తండ్రి నాయన నీ యొక్క బల్లారాధన కార్యక్రమంలో అయా నా తండ్రి మేము ఉంటున్నాం. ఒకవేళ నా తండ్రి వాక్యం వింటున్న ఎవరైనా రక్షణ పొందలేదేమో, ఇంకా చిట్టీలు వేసుకుంటారేమో, ఇంకా రకరకాలుగా అయ్యా మీ గురించి దూషిస్తున్నారు, క్రైస్తవులమై ఉండగాడా క్రైస్తవులు అని చెప్పుకోవడానికి కూడా ఉన్నారు. కానీ అయా ఇంకా నమ్మి బాప్తిసం పొందని వారు ఉన్నారేమో. ఒకసారి నా తండ్రి నమ్మి బాప్తిసం పొంది అయా మీరు నిజమైన దేవుడని గుర్తించి వారు అయా మారు మనసు పొందుకున్నట్టుకు సహాయం చేయమని, రక్షణ మార్గంలోకి నడువుటకు సహాయం చేయమని, నీ కృపా దీవెనలు ఆశీర్వాదాలు నాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.